ఈ వీడియోలో గ్రూప్ 2 తెలంగాణ గ్రూప్ 2 ఎస్ఐ జిఎస్, మీకు ఎస్ఐ పేపర్ కూడా జిఎస్ పేపర్ ఉంటుంది కదా, ఎలా చదవాలో క్లారిటీగా తెలుసుకుందాము. ఎందుకంటే చాలా డిఎమ్స్ వచ్చాయి అన్న గ్రూప్ 2 ఎగ్జామ్కి ఎట్లా అప్రోచ్ అవ్వాలి. తెలంగాణ ఎస్ఐ జిఎస్ ఆల్రెడీ వీడియో పెట్టాను, మళ్ళీ చాలాసార్లు అడిగారు, దీంట్లో కూడా కవర్ అవుతుంది. సో ఈ వీడియోని ఎవరైతే సీరియస్గా గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నారో తప్పకుండా షేర్ చేయండి. అండ్ ఎస్ఐ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా షేర్ చేయండి. అంటే ఇదేదో నేను మళ్ళీ చెప్తాను, నేను నోటికి వచ్చినట్టు చెప్పట్లేదు. ఇప్పుడు ఎవరైతే గ్రూప్ 2 సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది కదా, నా ఫ్రెండ్స్ని కొంతమంది దగ్గర అందరి దగ్గర ఇన్సైట్స్ తెలుసుకుని ఈ వీడియో చేస్తున్నాను. అంటే వాళ్ళు ఏం తప్పులు చేశారు, ఇంకా బెటర్గా వాళ్ళకి ఎలా మార్క్స్ వచ్చేవి, సో అన్నీ తెలుసుకుని చేస్తున్నాను. సో ఫస్ట్ పేపర్ ప్యాటర్న్ చూద్దాం, సిలబస్ చూద్దాము, అండ్ ఏం బుక్స్ చదవాలో చూద్దాము. మొత్తం క్లారిటీ, ఓవరాల్ క్లారిటీ చేస్తుంది. ఈ వీడియో చూస్తే ఇంకా ఖచ్చితంగా గ్రూప్ 2 జాబ్ అన్నట్టు ఉంటుంది. సరే, లెట్స్ స్టార్ట్. ఫస్ట్ టోటల్ దీని పేపర్ 600 మార్క్స్ ఉంటుంది, రైట్? 600 మార్క్స్ ఉంటుంది. 4 పేపర్స్ ఉంటుంది. పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4. 2 days ఎగ్జామ్. 2 days ఎగ్జాము. ఇదేమో మార్నింగ్ ఒక సెషన్ ఉంటుంది, ఆఫ్టర్నూన్ ఒక సెషన్ ఉంటుంది, మళ్ళీ మార్నింగ్ ఒక సెషన్ ఉంటుంది, ఆఫ్టర్నూన్ ఒక సెషన్ ఉంటుంది. 2 రోజులు ఎగ్జామ్ ఉంటుంది. క్లియర్. తర్వాత పేపర్ 1 వచ్చేసి జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్, పేపర్ 1 టాపిక్. పేపర్ 2 ఏమో హిస్టరీ, పాలిటీ, సొసైటీ. క్లియర్. పేపర్ ఎకనామీ డెవలప్మెంట్, ఎకనామీ గురించి, తెలంగాణ ఇన్ఫర్మేషన్. సో ఈ 4 పేపర్స్ లైక్ అవుట్లైన్ చెప్పా ఏం సిలబస్ అదే. బేసిక్గా సిలబస్ 2 టైప్స్ ఉంటుంది. ఒకటి ఇండికేటివ్, ఇంకోటి డిస్క్రిప్టివ్. ఇండికేటివ్ ఏంటంటే ఇప్పుడు ఎస్ఐ పేపర్లో తెలంగాణ హిస్టరీ అంటాడు, లేకపోతే ఇండియన్ హిస్టరీ అంటాడు, కల్చర్ అంటాడు, లేకపోతే ఇండియన్ జాగ్రఫీ అంటాడు. సో జాగ్రఫీ నుంచి ఏమైనా ఇవ్వచ్చు వాడు, లైక్ స్పెసిఫిక్ టాపిక్ అంటూ ఉండదు. అది ఇండికేటివ్ సిలబస్. డిస్క్రిప్టివ్ సిలబస్ ఏంటంటే ఇప్పుడు ఇది పాలిటీ తీసుకోండి, లైక్ పేపర్ 2లో పాలిటీ తీసుకోండి. పాలిటీలో జ్యుడిషియరీ అంటాడు, జ్యుడిషియరీ సుప్రీంకోర్టు, హైకోర్టు అంటాడు. ఆ సుప్రీంకోర్టు, హైకోర్టు దాటి మీకు బిట్స్ ఇవ్వరు. సో అది డిస్క్రిప్టివ్ సిలబస్ ఈజ్ వెరీ ఈజీ. అంటే ఈజీ అంటే ఇది దాటి ఒక బౌండరీ ఉంటుంది, ఆ బౌండరీ నుంచి ఇవ్వరు. అది ఇండికేటివ్ అనుకోండి, వ్యాస్ట్. పాలిటీ అంటే ఎంత, లక్ష్మీకాంత్ బుక్ నుంచి ఎక్కడైనా ఇవ్వచ్చు. సో దానికి డిఫరెన్స్. సో ఈ పేపర్ 1లో ఏమో ఇండికేటివ్ సిలబస్, లైక్ జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ అని ఇస్తాడు. జాగ్రఫీ, కరెంట్ అఫైర్స్ అంటాడు. అది ఏమంతో మనకు తెలుసా? తెలీదు. సో ఇది ఇండికేటివ్ సిలబస్. సో నా ప్రకారంగా పేపర్ 1 ఈజ్ టఫ్ 4 పేపర్స్లో. పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4 ఏమో డిస్క్రిప్టివ్ సిలబస్ ఉంటుంది. లైక్ ఇండివిజువల్గా ఒక్కొక్క సబ్ టాపిక్స్తో మెన్షన్ చేస్తుంటాడు, దాని దాటి వెళ్ళాడు క్లియర్గా. సో ఇది ఇండికేటివ్ సిలబస్, ఇది డిస్క్రిప్టివ్ సిలబస్. ఇది 150 మార్క్స్, 150 మార్క్స్, 150 మార్క్స్, 150 మార్క్స్. క్లియర్. సిలబస్ ఐడియా ఉంది. మీరు ఎవరైతే గ్రూప్ 2 కానీ ఎస్ఐ కానీ చదువుతున్నారో, ఎస్ఐ కూడా సరిపోతుంది మ్యాక్సిమం. ఫస్ట్ వెళ్ళిన వెంటనే 4 పేపర్లు ఉంటాయి ఇవి టీజీపీఎస్సీ సైట్లో. ఈ 4 పేపర్లు స్టిక్ చేసుకోవాలి. ఇది మీరు ఫస్ట్ స్టెప్ చేయాల్సింది. ఈ వీడియో చూసిన తర్వాత ఫస్ట్ స్టెప్ మీరు చేయాల్సింది ఏంటంటే సిలబస్ తీసుకుని అంటించుకోవాలి. క్లియర్. ఫస్ట్ స్టెప్ అయిపోయింది. ఇప్పుడు ఫస్ట్ షెడ్యూల్ చెప్పిన తర్వాత సెకండ్ స్టెప్, తర్వాత ఎట్లా ఏం చదవాలో నేను చెప్తా. నేను పాత వీడియో కూడా చెప్పా అన్న ఎంతసేపు చదవాలి ఇది అని. మ్యాక్సిమం 4 hours కంటే ఎవరు ఎక్కువ చదవరబ్బా. లైక్ కంటిన్యూస్గా ఎఫెక్టివ్ కాన్సన్ట్రేషన్ మార్నింగ్ టు ఈవినింగ్ 2 అని పెట్టుకోండి. ఒక ½ an hour ఫర్ రివిజన్ ఆర్ మాక్ టెస్ట్, అంతే. 4.5. సో ఇది 4 పేపర్స్ కాబట్టి దీనికి గంట, దీనికి గంట, దీనికి గంట, దీనికి గంట. క్లియర్. అంతే. 6 days చదవండి, 1 day రెస్ట్ తీసుకోండి. ఇప్పుడు నేను స్టార్ట్ చేయండి. ఎప్పుడైతే ఎగ్జామ్ వరకు అలా చదువుతూనే ఉండండి. 6 days చదవాలా, 1 day రెస్ట్ తీసుకోవాలా. సో సెకండ్ స్టెప్ షెడ్యూల్ కూడా అయిపోయింది. ఫస్ట్ ఏమో సిలబస్ అంటించుకున్నాం, సెకండ్ స్టెప్ షెడ్యూల్ ఎట్లా చేయాలో సో మొత్తం అర్థమైపోయింది. థర్డ్, ఇప్పుడు పేపర్స్లోకి వెళ్దాం, లైక్ దేనిది ఎట్లా చదవాలా అని. సో ఫస్ట్ పేపర్ ఏం చెప్పాను మీకు, జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్, రైట్? దాంట్లో కరెంట్ అఫైర్స్ ఉంటుంది, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్ ఉంటుంది, జనరల్ సైన్స్ ఉంటుంది, ఎన్విరాన్మెంట్ ఉంటుంది, జాగ్రఫీ ఉంటుంది, హిస్టరీ, కల్చర్ సేమ్. ఈ కింద టాపిక్స్లో కొన్ని యాడ్ అవుతాయి. సొసైటీ, పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్, సోషల్ ఎక్స్క్లూజన్, లాజికల్ రీజనింగ్ అండ్ బేసిక్ ఇంగ్లీష్. సో ఇవన్నీ దీంట్లో కవర్ అవుతున్నాయి పేపర్ 1లో. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఫస్ట్ స్టార్టింగ్ 1 hour ఉంటుంది కదా, ఏం చేస్తారు, ఒకరోజు కరెంట్ అఫైర్స్ చూడండి,
లాస్ట్ 6 months మీకు ఆల్రెడీ చెప్పాను. లైక్ ఏంటంటే ఏదైనా మంచి షైన్ ఇండియా మ్యాగజైన్ తీసుకొని పోని ఫర్ ఎగ్జాంపుల్ చదివి ఒక్కొక్క మంత్ కరెంట్ అఫైర్స్ చదువుతూ ఉన్నారనుకోండి. ఇప్పుడు లాస్ట్ 6 months అంటే ఎంత అవుతుంది? ఆ మ్యాగజైన్లో 600 ఉంటాయి. మీకు మహా అయితే 150 మార్క్స్లు ఎన్ని వస్తాయి తెలుసా? ఓ 25 వస్తాయి. 600లో పక్క 15 తగులుతాయి. సో కరెంట్ అఫైర్స్ క్లియర్. నెక్స్ట్ ఈ జనరల్ సైన్స్ ఇవన్నీ లైక్ ఏదైనా ఇన్స్టిట్యూట్ పీడిఎఫ్స్ కానీ అవి చదవమని ఆల్రెడీ బుక్స్ వీడియోలో చెప్పాను, జస్ట్ క్లారిటీ కోసం ఇస్తున్నా. దీంట్లో మ్యాక్సిమం స్కోరింగ్ ఎక్కడ చేయాలంటే లాజికల్ రీజనింగ్, డిఐఈ, బేసిక్ ఇంగ్లీష్. ఎందుకంటే ఎవరైతే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉంటారో కొంచెం ఇబ్బంది పడతారు ఈ పేపర్లో. మ్యాథ్స్ ఎవరైతే స్ట్రాంగ్ ఉంటారో ఈ పేపర్ బెనిఫిట్ వాళ్ళకి, ఎందుకంటే డిఐ అవి ఉంటాయి. సో ఎన్ని ఒక 30 కంటే ఎక్కువ 25 to 30 ఆ క్వశ్చన్స్ మ్యాక్సిమం సాల్వ్ చేసేయాలి. 40 వరకు కొన్ని పేపర్స్లో 40 కూడా ఉన్నాయి, క్లియర్ అయిపోతుంది. సో ఇది మ్యాథ్స్ స్టూడెంట్స్కి బాగా అడ్వాంటేజెస్ పేపర్, రైట్? దీని గురించి ఏంటంటే ఎక్కువ చదవకుండా ఎక్కువ మార్క్స్ రాయాలి, ఎందుకంటే ఇది ఇండికేటివ్ సిలబస్ అన్న. లైక్ మనకి స్పెసిఫిక్గా సిలబస్ తెలియదు కాబట్టి ఎక్కువ మార్క్స్ రాస్తే ఎక్కువ క్వశ్చన్స్ కవర్ అవుతాయి, ఎక్కువ మీకు నాలెడ్జ్ ఉన్నట్టు ఉంటుంది ఈ పేపర్లో. సో దిస్ ఇస్ మోర్ ఆఫ్ మార్క్స్. పేపర్ 1 అనేది ఎక్కువ మార్క్స్ రాయాలి, ఎందుకంటే చెప్పాను స్పెసిఫిక్ సిలబస్ లేదు కాబట్టి అని. సో ఒకసారి ఏమంటారు ఆ సిలబస్ పేపర్ కాపీ అంటించుకున్నాక మీకు తెలుస్తూ ఉంటుంది ఏంది, ఓహో ఈ సిలబస్కి ఈ బుక్ చెప్పాడన్న. బుక్స్ వీడియో చూడండి పర్టికులర్గా, అందుకే బుక్స్ వీడియో అని రాసా. నాది ఆల్రెడీ బుక్స్ వీడియో ఉంది. జాగ్రఫీకి ఏం బుక్ చదవాలా, సొసైటీకి ఏం బుక్ చదవాలా అన్నీ క్లియర్గా రాశాను, ఒకసారి చూడండి. పేపర్ 1 ఈస్ క్లియర్. 1 hour అయిపోయింది. అంటే డైలీ ఒకరోజు కరెంట్ అఫైర్స్, ఒకరోజు సైన్స్, ఒకరోజు ఎన్విరాన్మెంట్, ఒకరోజు జాగ్రఫీ, అట్లా రిపీట్ చేస్తూ ఉండాలి స్కెడ్యూల్ నీ ఎగ్జామ్ వరకు. పేపర్ 1 ఈస్ క్లియర్. నెక్స్ట్ పేపర్ 2 హిస్టరీ, పాలిటీ, సొసైటీ. దీన్ని ఎట్లా చదువుతారంటే ఈరోజు ఇండియన్ హిస్టరీ చదవాలి, ఈరోజు 1 గంట, రేపు కాన్స్టిట్యూషన్ చదవాలి, ఎల్లుండ సొసైటీ చదవాలి. సో 3 డేస్కి అట్లా రిపీట్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ ఈరోజు చదవమని చెప్పాను కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ తీసుకోండి. ఇండస్ వ్యాలీ సివిలైజేషను, జైనిజం, బుద్ధిజం, ఈ 2 టాపిక్స్ మీరు మార్క్ చేసుకుని చదివేసుకోవాలి. మొత్తం చదివేసుకుని ఈ 1 hour ఈ 2 చదవాలా. అంటే ఈ సబ్ టాపిక్స్ని ఈరోజు కంప్లీట్ చేసేసుకోవాలని స్కెడ్యూల్, అంటే హైలైటర్తో మార్క్ చేసుకోండి. ఈ 1 hourలో ఈ 2 అయిపోవాలి. సో అట్లా చేసుకుంటూ 3-4 monthsలో మీకు మొత్తం సిలబస్ అయిపోతుంది. సేమ్ ఫర్ ఎగ్జాంపుల్ అదే మళ్ళీ పాలిటిక్ ఫర్ సపోజ్ ఫండమెంటల్ రైట్స్ టాపిక్ ఉంది, ఈరోజు ఫండమెంటల్ రైట్స్ అయిపోవాలి మొత్తం 1 hourలో, ఎంత అయితే అంత. అవ్వకపోతే నెక్స్ట్ డే 1 hour కూడా అదే కంటిన్యూ చేయండి. సో అట్లా 4-5 monthsకి మీ సిలబస్ అయిపోతుంది. లాస్ట్ సొసైటీ కూడా అంతే. ఫర్ ఎగ్జాంపుల్ సొసైటీకి సోషల్ పీస్ అండ్ మూమెంట్స్, ట్రైబల్ మూమెంట్స్ ఉన్నాయనుకోండి, కంటిన్యూ చేయాలా. సబ్ టాపిక్స్లో ఇవి ఉన్నాయి, ఈ రోజు 1 hour కంప్లీట్ చేసేయాలి. సో మ్యాక్సిమం ఇవి కూడా అయిపోయి మళ్ళీ అంటే బుక్స్ వీడియోలో కూడా చెప్పాను, యూనిక్ హిస్టరీకి, పాలిటీకి లక్ష్మీకాంత్, సొసైటీకి సివిక్ సెంటర్ చిన్న బుక్ ఉంటుంది, బాగుంటుంది. శ్రవణ్ సార్ కూడా అంటారు, కొంచెం చూడండి అది, రైట్. ఇప్పుడు పేపర్ 3 ఇది కొంచెం ఇది ఇండికేటివ్ సిలబస్, ఇది డిస్క్రిప్టివ్ సిలబస్ అయినా కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. ఎకానమీ లాజికల్ థింకింగ్ అవసరం, గుర్తుపెట్టుకోవడానికి కొన్ని చాలా ఉంటాయి, అంటే అర్థం కాదు, 2-3 సార్లు చదవాల్సిన పేపర్ ఇది. సో దీంట్లో ఏముంటుందంటే తెలంగాణ ఎకానమీ 50 marks ఉంటుంది, మొత్తం ఇండియన్ ఎకానమీ ఉంటుంది, లైక్ మళ్ళీ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ చేంజెస్, ఇష్యూస్ ఆఫ్ డెవలప్మెంట్ చేంజెస్, అది 50 marks ఉంటుంది. సో ఇది కూడా 150 marks కాబట్టి ఇది ఏం చేయాలంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్. సపోజ్ నీతి ఆయోగ్ టాపిక్ ఉంది, నీతి ఆయోగ్ ఈరోజు 1 hour చదివేసేయాలి. సపోజ్ ½ an hourలో అయిపోయింది అనుకోండి, నెక్స్ట్ తెలంగాణ ఎకానమీకి వెళ్ళి డెమోగ్రఫీ చూడాలి ఒక ½ an hour, స్టాటిస్టిక్స్. సో ఈరోజు అది అయిపోతుంది. సో ఇది పాసిబుల్ కోచింగ్ తీసుకుంటే బెటరు. లైక్ ఏదైనా అంటే చౌటీస్ ఎకానమీ బాగుంటుంది అంటారు, అది 500-600లో సార్ పెడుతుంటారు. అప్పుడప్పుడు విన్నా కొన్ని క్లాసెస్, చాలా బాగుంటుంది, అది ఒకసారి ట్రై చేయండి. లేదు అంత ఎఫర్ట్ చేయలేకపోతే బుక్స్ అయినా చదవండి, రమేష్ సింగ్ కానీ, చౌటీస్ కానీ, నాగార్జున కానీ. లైక్ నాగార్జున వాళ్ళది తెలంగాణ ఎకానమీ సపరేట్ బుక్ ఉంటుంది, బాగానే ఉంటుంది, చూడండి. ఇంకా లాస్ట్ పేపర్ 4 అబ్బా, ఇది అన్నిటికంటే కొంచెం ఈజీ పేపర్. ఎందుకంటున్నా అంటే లిమిటెడ్ సిలబస్, అంటే ఒకటే బుక్ ఉంటుంది, దాంట్లో నుంచే మొత్తం అంతా మీకు 150 marks వస్తుంది. ఆ 150 marks కూడా 50 అట్లా డివైడ్ చేసుకోవచ్చు. సేమ్ ప్రాసెస్. ఒకటి ఫర్ సపోజ్ ఈరోజు మొబిలైజేషన్ ఫేజ్ చదివితే తర్వాత ఐడియా ఆఫ్ తెలంగాణ ఇంకో రోజు. సో ఏమంటే హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అనుకోండి, సపోజ్ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఈరోజు 1 hour చదివేశారు. నెక్స్ట్ మొబిలైజేషన్ ఫేజ్లో రైజ్ ఆఫ్ రీజనల్ పార్టీస్ ఇంకో 1 hour. సో అట్లా
50 సేమ్ ప్రాసెస్ అబ్బా, గంట. ఈరోజు ఈ పొద్దున 2 అవర్స్ అయితే ఇది పొద్దున 2 అవర్స్. లాస్ట్ హాఫ్ అన్ అవర్ చెప్పాను కదా, లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఏం చేస్తారంటే, మీరు ఎప్పుడైనా ఫ్రీగా ఉన్నప్పుడు లేకపోతే పార్క్లో కూర్చున్నప్పుడు బయటికి వెళ్ళినప్పుడు హాఫ్ అన్ అవర్ మీరు ఏం చదివారో జస్ట్ ఒక స్కిమ్ చేసుకోండి, రివైజ్ చేసుకోండి. లైక్ ఇఫ్ పాసిబుల్ గూగుల్లోకి వెళ్ళి జైనిజం రిలేటెడ్ క్వశ్చన్స్ యూపీఎస్సీ లేకపోతే గ్రూప్ 1 గ్రూప్ 2 అట్లా కొట్టండి, క్వశ్చన్స్ వస్తాయి కొన్ని, అవి సాల్వ్ చేస్తూ కూర్చోవాలి ఒక హాఫ్ అన్ అవర్, ఏ టాపిక్ చదివితే హాఫ్ అన్ అవర్. సో ఇట్లా 4 అవర్స్ 4.5 అవర్స్ టార్గెట్ పెట్టుకుంటే ఖచ్చితంగా జాబ్ వస్తుంది అబ్బా గ్రూప్ 2. అంటే నేను ఇది చెప్తున్నాను మళ్ళీ, మీరు ఎవరైతే జాబ్స్ తెచ్చుకున్నారో వాళ్ళని అడిగి మరీ చాలా కష్టపడి చేస్తున్నాయి. ఇది అంతే సింపుల్ వీడియో కాదు ఇది. ఎస్ఐ కూడా అంతే, లైక్ జనరల్ స్టడీస్ మ్యాక్సిమం వీటి నుంచే వస్తాయి. సో ఆ 200 మార్క్స్లో 150 కవర్ అయిపోతాయి ఇది ఫాలో అయితే జస్ట్. సో ఈ ఒక్క వీడియో వింటే మీరు ఆల్మోస్ట్ ఎస్ఐ పేపర్ ఒక 200 మార్కులు కవర్ అయ్యాయి, గ్రూప్ 2 400 మార్కులు కవర్ అయ్యాయి, 600 మార్క్స్ కవర్ అయ్యాయి, టోటల్ 800 మార్క్స్ సబ్జెక్ట్ మీకు చెప్పాయి ఈ వీడియోలో. అంటే ఇది ఎవరు ఆస్పిరెంట్స్ అనే అవసరం లేదు, మీకు ఎంత చెప్పాను స్కెడ్యూల్, జస్ట్ 4.5 అవర్స్, 1 అవర్ హాఫ్ అన్ అవర్. ఇది ఎవరైనా ఏంటంటే మీరు హౌస్ వైఫ్స్ కానివ్వండి, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానివ్వండి, లేకపోతే స్టూడెంట్ కానివ్వండి, 4 అవర్స్ అయితే ఖచ్చితంగా దొరుకుతుంది అబ్బా. ఎంత వర్క్ చేసుకున్నా ఏది చేసినా కానీ మార్నింగ్ 2 అవర్స్ ఈవినింగ్ 2 అవర్స్ ఖచ్చితంగా దొరుకుతుంది. సో ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ డెడికేషన్ అండ్ కన్సిస్టెన్సీ. మీరు కన్సిస్టెంట్గా నేను చెప్పినట్టు 1 అవర్ సరే మిడిల్లో పండగలు ఫీవర్లు లేకపోతే ఏదో వచ్చినా కానీ, బట్ ఇట్లా కన్సిస్టెన్సీ మీరు మెయింటైన్ చేసి ఇట్లా చదివితే 150 మార్క్స్లో ఖచ్చితంగా 450 రాకపోతే నన్ను అడగండి అబ్బా. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇది ఫాలో అవుతూ నేను కూడా అప్పుడు మన గ్రూప్ 1 రాశాను నేను. గ్రూప్ 1 మెయిన్స్ నాకు వచ్చేస్తుంది అనుకున్నా కానీ గాడ్స్ గ్రేస్ రాలేదు, ఏం చేస్తాం. సో గ్రూప్ 2 నేను లైట్ తీసుకున్నా, ఇట్లా ఫాలో అంటే నాకు జాబ్ వచ్చేదేమో. బట్ ఇది ఇప్పుడు ఆ పేజ్ డెవలప్ అయింది కాబట్టి మీ అందరి కోసం చాలామంది డిఎం చేశారు కాబట్టి అన్న ఎట్లా చదవాలి అనేసరికి నేను కొంచెం రీసెర్చ్ చేసి ఎట్లా చేస్తే బాగుంటుంది మర్చిపోయాను. ఫైనల్ థింగ్ ఏంటంటే, ఇదంతా చేసినాక మొత్తం సిలబస్ అయిపోతుంది కదా, ఇది ఆల్ డిస్క్రిప్టివే కదా. సో మొత్తం సిలబస్ అయిపోయాక రివిజన్ కూడా అయిపోయాక ఎక్కువ మార్క్స్ రాయండి. మార్క్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. మీరు ఎన్ని క్వశ్చన్స్ చేస్తే అంత నాలెడ్జ్ పెరుగుతుంది. మనది ఇంకా కొంచెం పేజ్ డెవలప్ అయ్యాక టెలిగ్రామ్ పేజ్ పెడతాను, డైలీ ఒక 10 to 20 క్వశ్చన్స్ పెడుతూ ఉంటా. సపోజ్ అప్పటి నుంచి ఒక 200 days తర్వాత ఎగ్జామ్ ఉందనుకోండి, 200 into 20 4000 క్వశ్చన్స్. 4000 క్వశ్చన్స్లో ఒక 200 క్వశ్చన్స్ వచ్చినా మనకు 200 క్వశ్చన్స్ ప్లస్సే కదా. సో సిలబస్ అయిపోయింది, ఎట్లా ప్రిపేర్ అవ్వాలో చెప్పాను, సిలబస్ అంటించుకున్నారు, స్కెడ్యూల్ పెట్టుకున్నారు, 4.5 hours స్ట్రాటజీ చెప్పాను, మార్క్స్ రాయమన్నాను. ఫైనల్ థింగ్ నో నెగిటివ్ మార్కింగ్, ఇది అడ్వాంటేజ్. మ్యాక్సిమం అంతా కవర్ చేశాను. ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో గ్రూప్ 2. ఎందుకంటే చాలామందికి సోర్సెస్ ఉండవు, ఒక కరెక్ట్ పాత్ ఉండదు, కొంచెం మంది డబ్బులు లేకుండా ఉంటారు. నా ప్రయత్నం అదే, అంటే నా వల్ల ఒకరికైనా జాబ్ వస్తే బాగుంటుందని. సో మళ్ళీ చెప్తున్నా, లెట్స్ స్టడీ మోర్, లెట్స్ గ్రో మోర్. నెక్స్ట్ వీడియోలో ఏపీ గ్రూప్ 2 వేరే ఎగ్జామ్స్ కూడా చూద్దాము. మీకు కూడా ఏమైనా ఎగ్జామ్స్ వీడియోస్ కావాలంటే కింద కామెంట్ చేయండి.